నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గుంటూరులో లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన. హెల్తీ సిటిజన్స్ తోనే వెల్తీ నేషన్ నిర్మాణం సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో లలిత పీవీఎస్ 600 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం ఇంటి దగ్గరికి అత్యుత్తమ వైద్య సేవలు అందించే సంజీవని ప్రాజెక్టును త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఒక్కొక్కరికి 2,50,000 విలువైన వైద్యం ఉచితంగా అందిస్తామని తెలిపారు. గుంటూరులో బుధవారం నాడు లలిత పీవీఎస్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 7 ఎకరాల్లో 600 పడకలు 32 విభాగాలతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన లలిత ఆసుపత్రిని పరిశీలించి యాజమాన్యాన్ని అభినందించారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే నిజమైన ధనవంతులు అన్న సీఎం ప్రభుత్వం త్వరలో సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుందన్నారు. Honorable Minister for Health, Family Welfare and Medical Education, Government of Andhra Pradesh, Sri Satyakumar Yadav Garu, Chairman and also MD, Sri Lalita Hospitals, Raghav Sharma Garu, అదే మరిగా ఈరోజు 6 మందిని ఇక్కడ చూస్తున్నా. 6 మంది డాక్టర్లు. వాళ్ళని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ వినూత్నంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఈ కుటుంబం ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పమిడి ముక్కల విజయ గారు ఈరోజు ఎండి లలిత హాస్పిటల్స్. ముందు భర్త కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయితే భార్య న్యూరాలజిస్ట్. ఇంకా అనురాగ్ ఎండి లలిత హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్. శ్రావంతి ఎండి ఈ హాస్పిటల్లో ఆంకాలజిస్ట్. నరేన్ అగైన్ ఎండి లలిత హాస్పిటల్లో న్యూరాలజిస్ట్. చందన ఎండి ఇక్కడ నెఫ్రాలజిస్ట్. అంటే 6 మంది 5 సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్టులు వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఫ్యామిలీని అభినందిస్తున్నా. ఒక భార్యాభర్త ఆలోచిస్తే ఆ ఫ్యామిలీని ఏ విధంగా తీర్దిద్దారో వారిద్దరూ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇద్దరు చండీగఢ్లో చదువుకున్నప్పుడు అక్కడి నుంచి చదువు అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇప్పుడే చెప్పాడు మా సత్యకుమార్ యాదవ్ గారు. వాళ్ళు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కీలకమైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు గ్యాప్ 1లో 45%, గ్యాప్ 2లో 22% పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. ఎడమ కాలువ పనులు ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకెళ్తామన్నారు. పోలవరాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు 9,900 ఎకరాలతో లైడార్ సర్వే కూడా పూర్తి చేశామని తెలిపారు. అమరావతి సచివాలయం పోలవరం బహుళార్థక ప్రాజెక్టు పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఎస్వి రామచంద్రరావు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రాజెక్టులో కీలకమైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు గ్యాప్ 1లో 45%, గ్యాప్ 2లో 22% పూర్తయ్యాయని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలను దారుణంగా వంచిందని వైకాపా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు అయిన సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. బుధవారం వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలోని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. మోసపూరిత మాటలతో గద్దెనెక్కని ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. పైపెచ్చు పూర్తి చేసుకుని ఏమంటున్నారు, అన్ని పథకాలు మేము అమలు చేసేసాం, మీరు పండగ చేసుకోండి అని చెప్పని ఒక దుర్మార్గపు దుష్ప్రచారం చేయడం. నేను చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులందరికీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు మనస్సాక్షితో మాట్లాడండి. ఏ మాత్రం హామీలు మీరు అమలు చేశారు? కానీ కాపులకైతే కాపు నేస్తామని, ఓసీలకైతే ఈబీసీ నేస్తామని చెప్పని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకైతే చేయూత అని చెప్పని 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మహిళల ఖాతాలో వేసిన మహామనిషి మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆడబిడ్డ నెదుగురికి ఏం చెప్పారు? నెలకి 1,500 రూపాయలు మేము ఇస్తాము, మీ ఇంట్లో ఒకళ్ళుంటే కనుక 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 అని చెప్పని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఓదర కొట్టారా, కొట్టలేదా? ఇంకొక మంత్రి నిమ్మల రామానాయుడు అయితే కనుక నీకు 15,000, నీకు 1,500, నీకు 15,000 అని చెప్పని ప్రచారం చేసి, తప్పుడు ప్రచారాలు చేసి మీరందరూ కూడా వాగ్దానాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటికి ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేదాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 60 ఏళ్ళకి మార్చి 3,000 రూపాయలు క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపే వాళ్ళందరికీ పెన్షన్ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు 50 ఏళ్ళకి మేము పెన్షన్ ఇస్తాము, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పని సుమారు గతం కంటే కూడా 5 లక్షలు. విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస గారి కార్యాలయంలోన మోసానికి 2 ఏళ్ళు, ఏదైతే కూటమి నాయకులు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి 2 ఏళ్ళు అయిన సందర్భంగా మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలోన మా కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, మా కార్యకర్తలు, మా నాయకులందరం కలిసి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ప్రజల్ని గత 2 ఏళ్లగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, రైతుల నుంచి ఉద్యోగస్తుల వరకు, ముఖ్యంగా మహిళల్ని పూర్తి స్థాయిలో వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బీజేపీ నాయకులు కానీ, ఈ కూటమి నాయకులు అందరూ కలిసి పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం అన్నది జరిగింది. వీళ్ళు మోసపూరితమైన హామీలు, అలవకాని హామీలు ఇచ్చి ఆ రోజు గద్దెనెక్కి సిగ్గు లేకున్నా మేము పూర్తి స్థాయిలో అమలు చేసుకున్నాము అని చెప్పి మీటింగుల్లోన 4 సార్లు సీఎం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అయిన వ్యక్తి ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పడము ప్రజలు ఎంత నవ్వుకుంటున్నారంటే, మమ్మల్ని దగా చేసి ఈ రకమైన మాటలు ఎలా చెప్పగలుగుతున్నారు ఈయన అని చెప్పి రోజు వాళ్ళు బాధపడుతున్నారు. ఇలాంటి ఒక భస్మాసురుణ్ణి తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టుకున్నామని ఏ రకంగా వాళ్ళు పోపోతున్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే మెగా డిఎస్సీని నిర్వహించామని, ఐటీ సహా అనేక రంగాల్లో ప్రపంచ స్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పిస్తున్నామని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ యాదవ్, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరచూరి రాజేంద్రబాబు, బీసీ సంక్షేమ సంఘం నాయకురాలు నూకాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతపై ప్రతిపక్ష వైసీపీ గొడ్డలి వేటు వేస్తోందన్నారు. తమ్ముడు శరణ్ సాయి గారికి, అలాగే మురళి గారికి, దాడి మురళి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ విద్యార్థి యువజన నాయకులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే మీ అందరూ కూడా ఒక అన్యాయం మీద పోరాటానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విభాగం కానీ, యువత విభాగం కానీ ఏ పోరాటం చేసినా, న్యాయబద్ధమైన ఏ పోరాటం చేసినా ఆ పోరాటానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, మీకు సపోర్ట్ ఇస్తూ, ముఖ్యంగా ఈ రోజున దీంట్లో మాట్లాడదాం, వద్దు బాగొద్దు, అట్లా వద్దు, ఏం బాగుంది. అందరికీ నమస్కారం అండి. వెంకటగోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి చరణ్ గారికి, వీరందరికీ ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులను కూడా లేకపోతే నిరుద్యోగులను కూడా ఏ పోషాన్ని కూడా పట్టించుకోకుండా 5 సంవత్సరాలు ఏబీవీపీ ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తే విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైన కేసులు పెట్టిన పరిస్థితి మనం గమనించాం. అదేవిధంగా ఆ తర్వాత ఎన్నో కోటి ఆశయాలతో విద్యార్థులు, యువత అందరూ కూడా కలిసి కూటమిని బ్రహ్మరథం పట్టి గెలిపించిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా విద్యార్థుల, నిరుద్యోగుల యొక్క గోస విన్న తర్వాత 16,000 పోస్టులతో మెగా డిఎస్సీని విడుదల చేయడం జరిగింది. ఈ మెగా డిఎస్సీని విడుదల చేయడాన్ని, నిరుద్యోగులందరికీ సాయం చేయడాన్ని ఏబీవీపీ మనస్ఫూర్తిగా పూర్తిగా కూడా స్వాగతించింది ఆనాడు. అదేవిధంగా పారదర్శకంగా ఆ యొక్క డిఎస్సీ విధానం కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు కావాలని కోరాం. అలాగే జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రజల్లో కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఈ ప్రతిపక్ష నాయకులు కావచ్చు చేసినటువంటి కొన్ని ఆరోపణలు దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రజల్లో నానుతా ఉన్నాయి, ఈ అపోహలుగా మారున్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎందుకైనా ఉంది. ఎందుకంటే ప్రజలు నమ్మున్నారు. డిఎస్సి ఉద్యోగాలు వచ్చిన 16,000 మంది ప్రశాంతంగా 6 నెలల పాటు వారి యొక్క ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే కాకుండా రేపు రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఈ యూనివర్సిటీ యొక్క భర్తీలు జరగబోతా ఉన్నాయో వీటిలో కూడా ఈ యొక్క డిఎస్సిలో జరిగినాయి అనే అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు బేస్ చేసుకుని దాంట్లో కూడా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని కఠినంగా ఖండించి, అదేవిధంగా కఠిన చర్యలు తీసుకొని ఒకవేళ అవినీతికి పాల్పడిందా పాల్పడలేదనే దానికి విచారణ జరిపి కూడా ప్రజలకు నిజాన్ని చెప్తే బాగుంటుందనేది కూడా మేము భావిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. రాష్ట్రాలు వేరైన తెలుగువారంతా ఒక్కటేనని, అనవసర వివాదాలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడం సరికాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో నేను తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. నమస్కారాలు. ఈరోజు యోగాంధ్ర 2026 దీని మీద ప్రజల సహకారం కోసం, ప్రజా చైతన్యం కోసం ఈ మీడియా సమావేశం పెట్టాం. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైనటువంటి జీవన విధానం. మన
జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధన యోగా. గత ఏడాది మనం యోగాంధ్ర కార్యక్రమం చేశాం. ప్రపంచ యోగా డే రోజున మనం నిర్వహించాం. ఆ రోజు మనం నిర్వహించిన దానివల్ల మొత్తం ఒక రికార్డు, అనేక రికార్డులు క్రియేట్ చేశాం. ప్రపంచం అంతా కూడా మన వైపు చూసేట్టుగా చేయగలిగాం. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైతే యోగా అందరూ మర్చిపోయినప్పుడు, లేకుంటే అంత ఆదరణ లేనప్పుడు, మర్చిపోయారని అనగానే అంత ఆదరణ లేదు, అలాంటి యోగాని మళ్ళీ మెడిటేషన్, యోగా, ప్రాణాయామాన్ని, అదే మరి ఆయుర్వేద, మన వారసత్వ సంపదని ప్రపంచానికి అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. ఇందులో మనం చూస్తే ఒక 2 గిన్నిస్ రికార్డులు వచ్చాయి. రహదారులు మానవ నాగరికతకు చిహ్నాలు, ప్రగతికి సోపానాలు. ఒక రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకగా నిలిచేవి రోడ్లేనని బలంగా విశ్వసించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల కాలంలో రహదారుల అభివృద్ధిలో సరికొత్త రికార్డులను సృష్టించింది. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పూర్తిగా నిర్వీర్యమై గుంతలమయంగా మారిన రాష్ట్ర రహదారులకు ఈ 2 ఏళ్ల కాలంలో శాశ్వత విముక్తి లభించింది. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను జోడించి రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నెట్వర్క్ ను పునర్నిర్మించేలా భారీ ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది. 2014-19 మధ్య కాలంలోనే 14,970 కోట్ల కేటాయింపులతో రికార్డు స్థాయిలో 81% నిధులను ఖర్చు చేసిన చంద్రబాబు అదే స్ఫూర్తితో ప్రస్తుత పాలనలను, రోడ్ల రూపురేఖలను మారుస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు R&B, I&I శాఖలు 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యతలో భాగంగా ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా యొక్క సెక్రటరీ శ్రీ కృష్ణబాబు గారికి, అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ CEO గీతాంజలి శర్మ గారికి, అదేవిధంగా అభిషేక్ కుమార్ గారికి, I&I అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి R&B శాఖలో 5 సంవత్సరాలలో నిర్వీర్యం అయిపోయినటువంటి R&B శాఖను ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యతను ఖచ్చితంగా కూడా ఆ రోజు మేము ఏదైతే రోడ్ల మీద జరిగినటువంటి విన్యాసాలు, గతంలో ఎక్కడ కూడా విధ్వంసం చేసేసి రోడ్లని పాడైపోతే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారి యొక్క సూచనల మేరకు మొట్టమొదటిసారి కూడా మిషన్ పాత్ఫోల్ ఫ్రీ అనే తండ్రి కార్యక్రమాన్ని 861 కోట్లతో దాదాపుగా 20,000 కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా కేవలం 6 నెలల నుంచి 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసి ప్రజలందరూ కూడా ఈరోజు ఆ పార్ట్హోల్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం బాగా చేసిందని చెప్పి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో, రహదారులన్నీ కూడా బాగున్నప్పుడే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే జగన్ 9 నెలల తర్వాత విష ప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి మొఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేమని అన్నారు. ఎవరు కాల్చారు, ఏ ఉద్దేశంతో కాల్చారో ప్రజలకు ప్రతిదీ బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో దగ్గర జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ మీద, డిఎస్సి జరిగిన విధానం మీద చాలామంది అది దురదృష్టం అనుకోవాలో లేకపోతే వాళ్ళకి ఏ ఆత్మలు చెప్పినాయి అనుకోవాలో నాకు తెలియదు, కానీ
రిక్రూట్మెంట్ అంతా అయిపోయి అందరూ కూడా టీచర్ ఉద్యోగాలు చేస్తున్న తర్వాత 8 నుంచి 9 నెలల తర్వాత మేల్కొండు అన్నాలో వాళ్ళకి గుర్తొచ్చింది అన్నాలో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇష్టానుసారంగా రాద్ధాంతం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి యాజ్ ఎ సీఎంగా దగ్గర ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎంతమంది టీచర్స్ ఈరోజు వర్క్ చేస్తున్నారని చూసుకుంటే దగ్గర మన టీడీపీ హయాంలో కానీ సిబిఎన్ సార్ హయాంలో కానీ 196,000 మందికి టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు జరిగినాయి. యాజ్ ఆఫ్ నౌ ఇందాక నేను చెక్ చేసుకుంటే స్టేట్ లెవెల్ మొత్తం మీద 3,11,000 సుమారుగా టీచర్స్ పనిచేస్తున్నారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో 60% గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళే. అందులో నేను చాలా గర్వంగా చెప్పగలను, 2001 డిఎస్సిలో నేను కూడా సెలెక్ట్ అయ్యి టీచర్గా పనిచేసి 12 సంవత్సరాలు నా తాలూకా టీచర్ నా ఉద్యోగాన్ని కూడా నేను అక్కడ చేసి 2013లో రిజైన్ చేసి నేను మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చిన సందర్భం. దానివల్ల నాకు చాలా క్లియర్గా తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సెలక్షన్ ఎలా జరుగుతుంది. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ ఈ రోజు పర్యటించారు. సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు. రాజధాని రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో వాగుల ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణం జరుగుతున్న వంతెనల క్రింది భాగంలో మట్టి పూడిక తీతలు త్వరగా తొలగించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగాన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ మావిగాన్ వ్యాఖ్యల పట్ల చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారన్నారు. జగన్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, లేదా నివాసయోగ్యమైన అధికారుల యొక్క హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా కొండవీటి వాగు, పాలవాగు వీటిని యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. నేను మరియు ఎండి గారు, సిఈలు అందరితో. ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత వర్షాకాలం అప్పుడు వెస్టర్న్ బైపాస్లో ఎక్కడైతే కొండవీటి క్రాస్ అవుద్దో పాలవా 1వ డివిజన్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రాజీవ్ నగర్, కండ్రిగ, క్రీస్తురాజపురం, కాళేశ్వరరావు మార్కెట్, రామవరప్పాడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాలకు అనుసంధానంగా 16K, 77K నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. IRR 2 ఫ్లైఓవర్ సమీపంలో జెండా ఊపి ఈ సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలే పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విజయవాడ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. స్థానిక ప్రజల చిరకాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి 16K, 77K నూతన బస్ సర్వీసులను బుధవారం ఉదయం 10 గంటలకు IRR 2 ఫ్లైఓవర్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ బంక్ బస్టాప్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన బోండా ఉమా మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక ప్రజల సమస్యలకు ఒక చిత్తశుద్ధితో అకౌంటబిలిటీ అనేది వచ్చింది, బాధ్యత అనేది వచ్చింది. గతంలో తూత్తు మంత్రాలుగా అర్జీలు తీసుకునేవాళ్ళు ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆ అర్జీలు ఎక్కడా పరిష్కరించబడినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ్యుడి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఆ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి ప్రతి అర్జీకి బాధ్యతగా అక్కడే అధికారులు ఉంటా ఉన్నారు. వాళ్ళు ఆన్లైన్ చేయటం కానీ, ఆ సమస్యల్ని పరిష్కరించడం కానీ చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా
ఎక్కడైతే డివిజన్ పర్యటనలు చేస్తూ ఉన్నామో ఆ డివిజన్ పర్యటనలో మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు, ఇక్కడ 1వ డివిజన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఇటేపు అంటే షిరిడి సాయి నగరు, ఈ ప్రాంతం అంతా కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎస్ఎల్వి అపార్ట్మెంట్స్, ఇంకా దాంతోపాటు దాదాపు ప్రశాంత్ కాలనీ అనేకమైన అపార్ట్మెంట్లు ఇక్కడ వచ్చినాయి. దాదాపు ఒక 3,000 మంది జనాభా కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కావాలి. మౌలిక సదుపాయాల విషయంలో వారందరూ కూడా పలు దఫాలుగా మాకు విజ్ఞప్తులు చేశారు. దాంతో అక్కడ దేవీనగర్ నుంచి ట్రెండ్ సెట్ దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ ఒకటి వేసాం. ఆ స్ట్రైట్ రోడ్ వేయటం వల్ల అనేక మందికి సౌకర్యంగా, అంటే ఇటు నుంచి బీసెన్ రోడ్ వెళ్ళాలన్నా, సింగనగర్ వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా మెయిన్ రోడ్లు టచ్ చేయకుండా, ట్రాఫిక్ బారిన పడకుండా మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలాగే స్ట్రీట్ లైట్ అడిగారు, స్ట్రీట్ లైట్ వేయించాం. డ్రైనేజీ ఎప్పటి నుంచో ఆగిపోయిన డ్రైనేజీని నేను శాసనసభ్యుడు అయినాక 33 కోట్లతో డ్రైనేజీని శంకుస్థాపన చేసాం. దాని వర్క్ కూడా జరుగుతూ ఉంది. డ్రింకింగ్ వాటర్ అడిగారు, కొన్నిట్లకి అపార్ట్మెంట్లకు ఇచ్చాం, కొన్నిట్లకి మున్సిపల్ వాటర్ అడిగారు. ఎస్ఎల్వి అపార్ట్మెంటు ఇళ్ళు వాళ్ళందరికీ కూడా అతి త్వరలో మాట ఇచ్చాం. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాం. మున్సిపల్ డ్రింకింగ్ వాటరు ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటానని తెలియజేస్తాం. అట్లాగే మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్ఎల్వి గ్రాండ్లో ఈ ప్రాంత అపార్ట్మెంట్లో ఎమ్మెల్యే గారి సహకారంతో కొత్త బస్సు లైన్ ఒకటి ఆర్టీసీ వాళ్ళతో అడిగి కొత్త బస్సు లైన్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. మా ఎమ్మెల్యే గారికి మేము ఏదైనా సరే అడగటమే మేము చేయాల్సిన పని అండి. చేయటం అనేది ఆయన చూసుకున్నారు. అన్నీ ఏ పని అయినా సరే. నిన్న సిద్ధుబాబు వచ్చారండి. ఆ సిద్ధుబాబు అన్ని రోడ్లు పరిశీలించారు. అలాగే చంద్రబాబు వస్తున్నారు, అలాగే ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఏ పని ఉన్నా సరే మమ్మల్ని పిలవండి, మేము మీ దగ్గర ఉంటాం, మీకు అందుబాటులో ఉంటామని. మేము ఏది అడిగినా ఎస్ఎల్వి గ్రాండ్స్ సంబంధించి 1, 2, 3 సంబంధించి ఆ ఎస్ఎల్ఓలో ఉన్న వాళ్ళు అడిగిన పెద్దలు అడిగిన మీదట వాళ్ళకి అడిగినవన్నీ అండి. స్పీడ్ బ్రేకర్లు అడిగారు, వేసాం. లైట్లు అడిగారు, వేసాం. డ్రైనేజీ కొంచెం స్లోగా ఉంది కానీ నడుస్తుందండి. డ్రైనేజీ వర్క్ కూడా నడుస్తుంది, అది కూడా చేసామండి. అలాగే ఇవాళ బస్సు, ఎందుకంటే ఎస్ఎల్వికి వచ్చే పనులకు వచ్చేవాళ్ళు వీళ్ళందరికి కూడా మాకు ఇబ్బందిగా ఉందండి అని చెప్పి వెళ్ళడానికి సింగనగరు, కండ్రిక, ఇటు బీసెంట్ రోడ్డు, మార్కెట్ ఇటు వెళ్ళడానికి బాగా ఇబ్బందిగా ఉంది అనగానే మా ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇమీడియట్గా బస్సు మాకు సౌకర్యం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందండి. దానికి మేము ఎమ్మెల్యే గారికి, సిద్ధుబాబుకి వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు మనకి ఎంత పని కావాలంటే అంత చేయటం. నా డివిజన్కి ఇవాళ 9 కోట్ల వర్కులు జరిగినాయండి. ఓన్లీ 1వ డివిజన్కి ఏదన్నా సరే 9 కోట్ల రూపాయల వర్క్ జరిగిందండి. అంటే 21 డివిజన్లు మీరు ఎంత జరిగింది అనుకుంటే 300 చిల్లర, 300 దగ్గర 350 కోట్లు మా సెంట్రల్ నియోజకవర్గంలో వర్కులు జరిగినాయండి. అలాగే ఎమ్మెల్యే గారు మాకు ఇది కావాలి, లేదా అన్న మాకు ఇగో ఈ మనిషికి కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, లేదా ఇంకొకటి ఏదైనా ఆయన సొంత డబ్బులతో మా డివిజన్లో మేము చూస్తున్నామండి. ఇప్పుడు కాదండి, 200 నుంచి కూడా సొంత డబ్బులతో పెన్షన్లు ఇచ్చిన మా అన్నయ్య బొండమేశ్వర గారు సొంతగా ఇచ్చారండి ఎమ్మెల్యే గారు. అలాగే ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారండి. కొంతమందికి రాలేదంటే అలాగే ఏది చెప్పండి మీరు పలానా చెప్పండి అంటే మేము జనాల దగ్గర నుంచి సమస్య తీసుకెళ్లే వరకే మా బాధ్యత, చేయించే బాధ్యత అంతా ఎమ్మెల్యే గారిదేనండి. అది మేము తీసుకెళ్ళలేకపోతే అది మా ఫెయిల్యూర్ అవుద్దండి. మేము కూడా మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని తీసుకెళ్తున్నాం ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే చేయించుకుంటున్నామండి. ఆయన మాకు ఇవాళ ఇంత పని చేసి పెట్టారంటే మేము మా డివిజన్ తరఫు నుంచి ఆయనకి రుణపడి ఉంటామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరులో లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం.
రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.